జై శ్రీరామ్. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం అనేక చారిత్రక ఆలయాలకి, వారసత్వ సంపదలకి ఆలబలంగా నిలిచి ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో రట్ట సముద్రం అనేటువంటి చెరువు పక్కన ఉన్నటువంటి శివాలయం కళ్యాణి చాళుక్యుల నాటి శివాలయం. ఈ యొక్క శివాలయ గోపుర పైభాగాన భక్తుల శిల్పాలు, దంపతుల శిల్పాలతో పాటుగా ఒంటికాలుపై ఉన్నటువంటి తపస్సు చేస్తున్నటువంటి వారి శిల్పము, అలాగే వాయిద్యకారులు, భృంగి, నాట్య వినోదం, నందిస్తంభానికి రెండు పక్కల కూడా ఒక పక్క విష్ణు చిహ్నాలతో కూడినటువంటి వీరభద్రుడు, మరొక పక్క ఎత్తు చెప్పులతో ఉండేటువంటి భైరవుడి విగ్రహాన్ని మనం చూస్తాం. అలాగే ఆలయానికి ముందు ఉండేటువంటి నంది విగ్రహం పాదాల వద్ద శివలింగం ఉండడం, ద్వారబంధానికి ద్వారపాలకులతో పాటుగా ద్వారబంధం పైన భువన శిల్పము, అలాగే చక్కగా నంది, శివలింగము, సూర్యచంద్రులు, లోపల ఉండేటువంటి ద్వారబంధానికి పూర్ణకలశాలు, ఆలయం గర్భాలయంలో చక్కగా 5 అంచుల పానవట్టంతో కూడినటువంటి శివలింగము, గణపతి మూర్తులు, భద్రకాళి సమేత వీరభద్రుడు సుమనోహరంగా మనకు దర్శనమిస్తారు. ఆలయానికి ఒక పక్కగా చక్కగా కాకతీయ శైలిని పొందినటువంటి శిథిలమైనటువంటి పానవట్టము, శివలింగము మనకు కనబడుతుంది. ఇవేగాక అనేకమైనటువంటి శిథిలాలు మనకు ఈ ఆలయం చుట్టుపక్కల కనబడతాయి. మనొక భైరవ విగ్రహం చిన్నది అవపడుతుంది ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో. ఆలయ ప్రవేశద్వారంపై గణపతి లలాట బింబంగా దర్శనమిస్తాడు. ఆలయ చారిత్రక విశేషాలను అందించినటువంటి కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామజు హరగోపాల్ గారికి, తోడ్పడినటువంటి మిత్రులకి, గ్రామస్తులకి ధన్యవాదాలు. అలాగే ఆలయ అర్చకుల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మన ఆలయాలని, మన చారిత్రక సంపదలని కాపాడుకుంటూ ముందుకు వెళదాం. వాటి యొక్క వెలుగులని భావితరాలకి అందించేటువంటి పనిలో మన అందరం కలిసి ఆదర్శంగా అడుగు వేద్దాం.